మాతృదేవోభవ. నమ్మరి నేల మీరు నలినాసను రాణి ఉపాస్య వేనికంచు అమ్మ వశింపబోనెదరగా సరివారలు పెద్దవారలు కమ్మని పల్కు దేవతను గాంచడి నిష్ఠయలేదు కమ్మని పల్కు దేవతను గాంచడి నిష్ఠయలేదు నాకు మా అమ్మ ఉపాస్య దైవమని అందర ముందు వచింతునీయడన్ నాకు మా అమ్మ ఉపాస్య దైవమని అందర ముందు వచింతునీయడన్. మహత్తరమైన తత్వాన్ని సూక్ష్మతరం చేసి మనకు అందిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు తిక్కన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం ఆనుశాసనిక పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1740వ భాగానికి అతని శిఖండియేల అమరాధిపుడు సమయింపజాలునే. మనం ఎవరైనా ఏదైనా ఓ పరీక్షలో నెగ్గితే, ఏదైనా ఒక విజయం సాధిస్తే, ఏదో ఒక రంగంలో ప్రముఖుడైన ఒక వ్యక్తి నుంచి ఓ పథకం అందుకుంటాం. దాన్ని మనం పెద్ద పటం కట్టించుకొని ఇంట్లో పెట్టుకొని, అదిగో ఫలానా మహానటుడు, అదిగో ఫలానా ముఖ్యమంత్రి, అదిగో ఫలానా మహానాయకుడు లేదా ఫలానా మహాకవి నాకు బంగారు పథకం ఇచ్చారండి అని చెప్పుకుంటాం. ఈ పాటి దానికే మనం ఎంత సంతోషిస్తే, భగవంతుడు మెడలో స్వయంగా మెడలో పథకం వేసినటువంటి భీష్మ పితామహుడు ఎంత గొప్పవాడండి. భగవంతుడు భీష్ముడికి ఇస్తున్న యోగ్యతాపత్రం ఇది. ఎందుకమ్మా దుఃఖపడతావు? ఎవరు పుట్టరు, ఎవరు గిట్టరు? నీ కొడుకు లాంటి వాడు నీకు కాదమ్మా, ఎవరికైనా పుడతారా? ఇతని చరిత్రని దేవలోకంలో పాఠ్య గ్రంథం చేస్తారమ్మా. ఏమనుకుంటున్నాను భీష్ముడి గురించి? అతని శిఖండియేల అమరాధిపుడు సమయింపజాలునే. తిక్కన గారు ఎంత అందంగా రాశాడో ఉభయ కవి మిత్రుడు ఈ పద్యాన్ని. అతని శిఖండియేల అమరాధిపుడు సమయింపజాలునే అతని నిజేచ్ఛ చేసి నరునంచిత దివ్య శరంబులు అంగములుగజేసి నరునంచిత దివ్య శరంబులు అంగములుగజేసి పొల్పుగా సుఖస్థితి మృత్యువు మాంచియుండి కీర్త్యతిశయముంది తావలచినప్పుడు బోయే విషాదమేటికిన్ తావలచినప్పుడు బోయే విషాదమేటికిన్. అమ్మా, బతకాలి బతకాలి అనుకునే వాళ్ళు ఎవరైనా మధ్యలో చనిపోతే మనం బాధపడచ్చమ్మా. పోనీ మన మాట ఎలా ఉన్నా వాళ్ళ కోరిక తీరలేదు కదా అని. కానీ మీ అబ్బాయి తాను ఎప్పుడు పోవాలనుకుంటే అప్పుడు హాయిగా అనుకుని అందరికీ ఇదిగోనయ్యా పోతున్నానయ్యా అని పోయాడు. ఎవరికి పడుతుంది అదృష్టం? మరి ఆయనకి లేని అసంతృప్తి ఆయన జీవితం పట్ల నీకెందుకమ్మా? శిఖండి చేతుల్లో చనిపోయాడంటే ఏమిటమ్మా పిచ్చి తల్లి? అతని శిఖండియేల అమరాధిపుడు సమయింపజాలునే. దేవేంద్రుడు కూడా నీ కుమారుణ్ణి చంపలేడమ్మా అనడానికి ప్రత్యక్ష సాక్ష్యం దేవేంద్రుని కుమారుడైన అర్జునుడు కూడా చంపలేకపోయాడు కదా. దేవేంద్రుడు గోవర్ధన పర్వతం వస్తే అతని గర్వభంగం చేసిన నేను కూడా ఏం చేయలేకపోయాను కదా. అతని దేవతలు ఎవరూ జయించలేరు అనడానికి ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలమ్మా? ప్రత్యక్షంగా నిరూపణైంది తల్లి ఆ విషయం. అంతకు మించిన పరాక్రమవంతుడు ఉంటాడా లోకంలో? శిఖండి చంపడం ఏమిటమ్మా? అదొకటి అతనే కోరుకున్నాడు. ఎందుకంటే అతను పెట్టుకున్న ఒక నిబంధన, ప్రతి వ్యక్తి ఈ లోకం నుంచి వెళ్ళిపోవడానికి ఏదో ఒక తాత్కాలిక కారణం కావాలి కదా. బస్సు కింద పడిపోయాడు, రైలు కింద పడిపోయాడు, తుఫాన్లో పోయాడు, అవన్నీ నిమిత్త మాత్ర కారణాలు. పోయే యోగం ఉంది, పోయాడు, అది సరైన సమాధానం. అది ఆయుర్దాయం తీరందే ఎవరూ పోరు కదా. అలాగని లోక వ్యవహారం కోసం మరి ప్రమాదాలో హత్యలో ఏవో జరిగినప్పుడు చట్టం ప్రకారం తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాలి. అక్కడ వేదాంతం పనికిరాదు. అందుకే వేదాంతం ఎప్పుడూ భావనామయం, వ్యవహారం ఎప్పుడూ క్రియామయం. గుర్తుపెట్టుకోవాలి మనమంతా. వేదాంతం మాట్లాడితే పనులు అవుతాయా? పనులు అవ్వడం గురించి కాదమ్మా వేదాంతం, పని యొక్క తత్వాన్ని తెలవడానికి. అందుకే వేదాంతం మాట్లాడడం ద్వారా పనులు ఎగ్గొడదామని చూడకూడదు, పని చేస్తూనే ఉండాలి. పని తత్వం తెలియాలంటే వేదాంతం తెలుసుకోవాలి. మాట్లాడడం కంటే తెలుసుకోవడం ముఖ్యం. దురదృష్టవశాత్తు ఈ దేశంలో మాట్లాడడం ఎక్కువ, తెలుసుకోవడం తక్కువ. ఎవ్వరికీ తెలియదు, తెలుసుకోరు, అన్నీ మాట్లాడుతూ ఉంటారు. అలాగా కుక్క పిల్లలు కూడా వేదాంతాలు చెప్పేస్తాయి ఈ దేశంలో, ఒక్కళ్ళ ఆచరణలో పెట్టరు. అవన్నీ అనుకుంటే అవుతుందా అంటారు. మరి ఎందుకు అనుకుంటున్నావు? పైకి అనకైతే లోపల తెలుసుకో చాలు. ఎందుకంటే 10 మందిలో గొప్ప జ్ఞాని అనిపించుకోవాలి మనం.
ఏదో తెలుసున్నట్టు మాట్లాడాలి. అసలు ఆ మాట్లాడకుండా ఉండడం, మౌనంగా ఉండడం, ధ్యానం చేయడం, లోపల నేనేమిటి అని ఆలోచించడం, దీని మీద దృష్టి పెట్టినంతకాలం ఆవకాయ పెచ్చు తప్పితే ఈ దేశానికి మిగిలేది ఏం లేదండి. అది కూడా అన్ని దేశాల్లో మిగలదు, ఆంధ్రదేశంలో ఉంటుంది ఆవకాయ. ఊరికి ఆవకాయ పెచ్చులు మనమంతా చీకేసిన పెచ్చు, ఏమీ మిగిలేదు లేదు, బొట్టలో చెత్తబొట్టలో పారేయడం తప్ప. అలాగే చేస్తున్న వేదాంతాన్ని. అందుకని సెకండ్ నిమిత్త మాత్ర కారణం, సెకండే కూడా అతను చంపడానికి. దేవతలు కూడా గెలవలేరు. ఎలా వెళ్ళిపోయాడు ఆయన? అతడు నిజేచ్ఛ చేసి తన కోరిక ప్రకారమే హాయిగా మాఘ శుద్ధ అష్టమి అని ఆయన అనుకున్నాడు. ఆ రోజు వరకు ఉన్నాడు. వెళ్ళిపోయే ముందు రోజు కూడా మాకు చెప్పాడు, రేపొద్దున్న ఇక నాకు అంత్యక్రియలకు ఏర్పాటు చేయబోయా అని ధర్మరాజుని అడిగాడు. ఎవరండి ఆ జీవితంలో అంత ధైర్యం ఉన్నవాడు, నాకు అంత్యక్రియలకు ఏర్పాటు చేయడం, రేపు నేను వెళ్ళిపోతున్నా? ఏమిటది? చాలా కొద్దిమంది మహానుభావుల జీవిత చరిత్రలో కనపడతాయి ఇవి. మానసికంగా సిద్ధపడ్డం. అందుకే మన మనస్సుకి ఇవ్వవలసిన ఏకైక అభ్యాసం ఇదే, మృత్యువుకి సిద్ధపడ్డమే. మృత్యువుకి సిద్ధపడడం ఏకైక అభ్యాసం అని నేను ఎందుకు అంటున్నానంటే, అది లోకైక అభ్యాసం కూడా అని అనడానికి ఎందుకు ధైర్యం చేస్తున్నాను అంటే, ఆ అభ్యాసం మనస్సుకు ఇవ్వగలిగితే దేనికైనా సిద్ధపడతాం. పరీక్షలో గెలవడానికి, ఓడిపోవడానికి, పెళ్ళి అవ్వడానికి, కాకపోవడానికి, కలిసి ఉండడానికి, విడిపోవడానికి, ఉద్యోగం రావడానికి, రాకపోవడానికి, ఎక్కువ జీతానికి, తక్కువ జీతానికి, ప్రమాదం వచ్చి ఆసుపత్రుల్లో ఉండడానికి, ప్రమోదంతో పెళ్లి పందిట్లో ఉండడానికి, అన్నిటికీ సిద్ధపడతాం. మృత్యువుకి సిద్ధపడితే అన్నిటికీ సిద్ధపడతాం. ఈ తత్వాన్ని ఆలోచిద్దాం దయచేసి. మృత్యువుకి సిద్ధపడకపోవడం వల్లే వీటికి మనం సిద్ధపడలేకపోతున్నాం. ముసలితనం రాగానే చాలామంది కంగారు పడతారు. వస్తుంది అన్న సూచన కూడా భరించలేరు. ఎవరైనా మనకి వెంట్రుకల మధ్యలోంచి ఒక తెల్ల వెంట్రుక తీస్తే భయపడిపోతారు వెంటనే. అందుకే పత్రికల్లో పెద్ద పెద్ద ప్రకటనలు వస్తాయి. ఒక ఆడదెవతో దువ్వెన తీసినట్టు, దానికి ఒక తెల్ల వెంట్రుక ఉన్నట్టు, ఆ తెల్ల వెంట్రుకను ఒక దూలం వాసన చేసి హనుమంతుడు తోకంత చూపిస్తారు వీళ్ళు. చూపించి వెంటనే డాండ్రఫ్ నిర్మూలన అని ఒక ప్రకటన ఇస్తారు. వాడికి పోతాయి తెల్ల వెంట్రుకలు. మనకు కానీ లోకంలో పరిణామాలు చూస్తే చాలా బాధగా ఉంటుందండి. ఈ భగవంతుడు నాకు ఈ జ్ఞానం ఇచ్చి, ఈ అవకాశం కూడా భక్తి టీవీ ద్వారా ఈ అవకాశం కూడా ఇచ్చింది ఎందుకు కాకపోతే ఎందుకు అనిపిస్తుంది నాకు. ఏ భూమి కొనాలో జీవితంలో ఎప్పుడు భూమి అంటే సంబంధం లేని ఒక గాయకుడు, ఒక దర్శకుడు చెబుతారా మనకి? ఏ అన్నం వండాలో ఎప్పుడు జీవితంలో అన్నం వండని సినిమా నటీమణులు చెబుతారా? రిటైర్ అయిపోయిన వాళ్ళు. అంటే బియ్యం ధర పెరిగిపోతుంది, భూముల ధరలు పెరిగిపోతాయి. ఏ దండ మెళ్ళో వేసుకోవాలో ఒట్టిపోయిన వాళ్ళు అందరూ చెబుతారా? ఆ దండల ధరలు పెరిగిపోతాయి. పరోక్షంగా ఈ వ్యాపారాలన్నిటికీ వీళ్ళు కారణం అవ్వట్లేదండి? ఆలోచించుకోవద్దండి. ఏది ధర్మం అండి? ధర్మం గురించి పాటలు పాడి, ధర్మం గురించి సినిమాలు తీసే అధికారం మనకి ఎక్కడుందండి? వ్యాపారాలు మనమే చేస్తున్నప్పుడు. 90 ఏళ్ళు వచ్చిన డబ్బుకాంక్ష పోదా? ఇంకా 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 ప్రకటనలా? అన్ని వస్తువుల ధరలు పెరిగిపోవడమా? అసలు ఒక వస్తువు బజార్లో ఉంటే ఎవరో కొనుక్కొని వాళ్ళు ఎవరో చెప్పరండి అది బాగుందని 10 మందికి వాళ్ళు వచ్చి కొనుక్కుంటారు కదండి. పత్రికల్లో ప్రకటనలు ఎందుకండి, టీవీల్లో ప్రకటనలు ఎందుకండి, ఎవరిని బాగు చేయడానికండి? ఇవన్నీ వినియోగదారులు నాశనం అయిపోతున్నారే. వినియోగదారుడా వాడు శనియోగదారుడా? వాడికి శనియోగం పట్టేసింది, వినియోగం కాదు శనియోగం పట్టేసింది. ఏ వస్తువు కొనుక్కుందామని వాడు 10 రూపాయలు కాదండి 100 రూపాయలకు కూడా ఓ సరుకు దొరకట్లే చిన్నది. కూరగాయలు కేజీ 100 అయిపోతాయా? ఎందుకంటే హీరో వెజ్, హీరో బెండ, హీరో దొండ, వీడో బండ. ఇదేంటి జరుగుతున్నది? ఎక్కడి నుంచి వస్తుంది ఆత్మజ్ఞానం మనకి? ఎప్పుడు బాగుపడతాం? మహానుభావుల చరిత్రలు చదువుకుంటున్నాము అంటే ఏం నేర్చుకోవాలి? అంత సింహాసనాన్ని వదిలేశాడే. ఇక చీమలతోటి దోమలతోటి కూడా వ్యాపారాలు చేసేస్తున్నాం మనం. అతను నిజేచ్ఛ చేసి తను సొంతంగా మృత్యువుకి సిద్ధపడ్డాడు. ఎందుకు ఇంతంత వ్యాపారాలు చేస్తున్నారో, ఈ ప్రకటనలు ఇస్తున్నారో, 70 ఏళ్ళు వచ్చినా 80 ఏళ్ళు వచ్చినా ఎటువంటి ఆలోచన లేకుండా ఈ మోసం ఎందుకు చేస్తున్నారో లక్షలు తీసుకుని ఈ ప్రకటనలు ఇచ్చే పెద్ద మనుషులు ఆలోచింతురుగాక. ఒక్క సినిమాలో నటిస్తాడా ఓ కుర్ర సన్యాసి? రోజు ఫిల్టర్ వేసి కనపడతాడా? ఈ వాటర్ ఫిల్టర్ కొనండి, వీడాండి మనకి చెప్పేది ఏ వాటర్ ఫిల్టర్ కొనాలో? ఆ వాటర్ ఫిల్టర్లో దోషం ఉంటే ఈ ప్రకటన ఇచ్చిన వాడు బాధ్యత వహిస్తాడండి? 80 ఏళ్ళు వచ్చినా డబ్బుకాంక్ష చావన వాళ్ళు దేవుడి గురించి సినిమాలు తీయడమా? దేవుడు పాటలు పాడడమా? విరక్తి రాదా జీవితంలో ఎప్పటికీ? మళ్ళీ వీళ్ళే భీష్ముడు గొప్ప, భారతం గొప్ప, గరికపాటి వారు మీరు చాలా బాగా చెప్పారు, ఎందుకు ఉపయోగం ఏంటని చెప్పి అందరి మట్టుకు వాళ్ళు ఎవరి వ్యాపారం వాళ్ళు చేసేస్తున్నాం. సామాన్య ప్రజలు నాశనం అయిపోతున్నారు. నేర్చుకోవాలండి ఇలాంటి వాటి నుంచి. తాను సొంతంగా కోరుకుని నిజేచ్ఛ చేసి నరుడు అంచిత దివ్యశరంబుల అంగములుగా చేసి నరుడు వేసిన దివ్యాస్త్రాలను శరీరావయవాలు చేసుకున్నాడు. ఎంత గొప్ప కవిత్వం చెప్పాడో తిక్కన గారు చూడండి. విరోధులు వేసిన బాణాలని, దివ్యాస్త్రాలని తన శరీరంలో భాగాలు చేసుకున్నాడండి. అది హోమం అంటే, జీవిత హోమం అంటే అది. జీవితాన్ని మొత్తం పాలలా ఆవు నుంచి పుట్టినటువంటి తల్లి అనే ఆవు నుంచి పుట్టిన పాలలాంటి జీవితాన్ని
బ్రహ్మచర్యం ద్వారా కాచి ఒక చుక్క మజ్జిగ ద్వారా దానికి భార్య అనే తోడు పెట్టి వచ్చిన పెరుగు అనేటువంటి గడ్డ కట్టిన పిల్లల ద్వారా చిలికి చిలికి మధించి మధించి నవనీతమనే వెన్నని, జీవిత సారమనే వెన్నను తీసి కృష్ణ పరమాత్మకు సమర్పించడమే యజ్ఞం అమ్మ, జీవితం అమ్మ, భారత సారాంశం అమ్మ. అది చేశాడు భీష్ముడు. ఆయనకు వస్తుంది మోక్షం, మనకేం వస్తుంది? ఆలోచన రావాల్సింది ఇది. నిజేచ్ఛ చేసి నరునంచిత దివ్య శరంబులు అంగములుగా చేసి శరీర అవయవాలు చేసుకున్నాడు. ఆ బాణాలు ఇలా ఉండడం ఏమిటి, గుచ్చుకోవడం ఏమిటి, వాటి మీద పడుకోవడం ఏమిటి, వినడానికి ఆశ్చర్యంగా ఉంది. సాధ్యం అసలు సూది గుచ్చుకుంటే తట్టుకోలేం. రోజుల తరబడండి, 3 నెలలు 4 నెలలు భరించాడండి ఈ హింసని. శ్రీకృష్ణుడు వరం ఇచ్చాడు, అవన్నీ పక్కనట్టండమ్మా చిన్న విషయాలు. ఎంత వరం ఇచ్చి ఏం చేసినా శరీరంలో బాణాలు అక్కడ ఉన్నాయి, గుచ్చుకుంటూ ఉంటే మనం అర్థం చేసుకోవాలి. పోనీ శ్రీకృష్ణుడు వరం ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడు? అతని కష్టాన్ని, ఎంత కష్టాన్ని చూసి ఇచ్చాడు. ఆ వరం కూడా ఎప్పుడు ఇచ్చాడు? పడిపోయిన వెంటనే ఇవ్వలేదు. ఈ శాంతి పర్వం, అనుశాసనిక పర్వంలో చెప్పవలసిన చోట ఇచ్చాడు, చెప్పాలి కాబట్టి. ఆ నొప్పి తెలియకూడదు కాబట్టి. అంతకుముందు ఇవ్వలేదు, ఆ తర్వాత లేదు. మత్తు ఇంజక్షన్ ఇచ్చినట్టే ఇది కూడాను. ఆ శ్రీకృష్ణుడు వరం ఎందుకు ఇచ్చాడు? అక్కడే దైవానుగ్రహాన్ని, పురుష ప్రయత్నాన్ని అర్థం చేసుకోవాలి. తనంతట తానే బాణాలు వెయ్యవయ్యా ధర్మరాజా, వెయ్యవయ్యా అర్జున, నన్ను చంపండయ్యా, పడగొట్టండయ్యా, మీ వల్ల కాదయ్యా, సెకండ్ని అడ్డు పెట్టుకోండి అని 9వ రోజు చెప్పి 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 వాళ్ళని ప్రేరేపించి తనే స్వయంగా మృత్యువుకు సిద్ధపడ్డమంతా పురుష ప్రయత్నం అండి. ఇంతకు మించిన వేదాంతం ఉండదు. అందుకని వెంటనే పరమాత్మ అనుగ్రహించాడు. ఇంత ప్రయత్నం ఉంటేనే పరమాత్మ అనుగ్రహిస్తాడు. అంతేగాని పొద్దున్న మనం ఇంకా లేవకుండానే మంచం దగ్గరికి వచ్చి నేను రా ఐఎమ్ శ్రీకృష్ణ నిన్ను అనుగ్రహించడానికి వచ్చా, ఇదిగో ఆధార్ కార్డు అని చూపించడు. ఏ పూజ చేసినా చూపించడు, ఏ స్తోత్రం చదివినా చూపించడు, ఎన్ని నదుల్లో మునిగినా అలా రావడం మన ఇంటికి. చిత్తశుద్ధితో జీవితానికి త్యాగం అలవాటు చేసినప్పుడే భగవంతుడు వస్తాడు. అది గుండెల్లోంచి స్ఫురిస్తాడు. ఎక్కడి నుంచో వస్తాడు అనుకోవడం భ్రమ. కృష్ణుడికి వెన్న ఇష్టం, వేణువు ఇష్టం కాదండి, త్యాగం ఇష్టం, త్యాగం ఇష్టం. ఆ త్యాగం చేసిన వాడి దగ్గర కృష్ణుడు వస్తాడు. కేజీలు వెన్నపోసి పెట్టినా వాసన వస్తుంది, కృష్ణుడు రాడు. వాసన వస్తుంది, వాసుదేవుడు రాడు. ఇది మనం గ్రహించాలి. అంతేగాని వెన్న ఇష్టం కాబట్టి నేను వెన్న పూసా కృష్ణుడి విగ్రహానికి, 10 మందికి వెన్నతో భోజనం పెట్టా, ఎవరికి కావాలి? వాసన వస్తుంది కాసేపటికి, వాసుదేవుడు రాడు. వాసనాస్ వాసుదేవస్య అంటారు వేదాంతంలో. వాసుదేవుని వాసన వలనే వాసుదేవుడు వస్తాడు. భీష్ముడి దగ్గరికి వస్తాడు. ఎంత కష్టమండి భరించాడు. అందుకని నరునంచిత దివ్య శరంబులు అంగములుగా చేసి పొల్పుగా సుఖస్థితి మృత్యువు మాంచియండి. మృత్యువుని ఎదిరించే వరకు కూడా, ఆయన మృత్యువు వచ్చే వరకు కూడా పొల్పుగా అంటే చక్కగా అందంగా అమర్చిన పక్కలాగే ఉంది ఆయనకి. అది అలా చేసుకున్నాడు ఆయన మనస్సును అలా నిగ్రహించుకున్నాడు. ఏదో మాయా మహిమ అనుకోకండి దయచేసి. ఆయన మనస్సును అలా నిగ్రహించుకున్నాడు. అలా నిగ్రహించుకునే శక్తికి లోపలి దైవశక్తి సహకారం చేసే విధంగా కృష్ణుడు అనుగ్రహించాడు. అనుగ్రహం అంటే అనుసృత్య గ్రహణం, వ్యుత్పత్తి గ్రహించండి దయచేసి. అనుసృత్య గ్రహణం దైవమును అనుసరించి మనము గ్రహించుట, దైవము ఇచ్చుట కాదు. ఎవరితో ఎక్కడైనా చర్చకు సిద్ధం. అనుగ్రహం అంటే మనము సంపాదించుకునేది, దేవుడిచ్చేది కాదు. స్టేట్మెంట్ రాసుకోవచ్చు పత్రికల్లో. అనుగ్రహం అంటే మనం సంపాదించుకునేది, దేవుడిచ్చేది కాదు. దేవుడు ఇవ్వడు, ఇస్తే దేవుడు కాడు, వెంటనే జీవుడు అవుతాడు. అది మనలోంచే వస్తుంది. అనుసృత్య గ్రహణం, మన దృష్టి దాని మీద పెట్టాం కాబట్టి వస్తుంది. ఆ దృష్టి పెట్టడానికే పూజలు, నోములు, తీర్థాలు, యాత్రలు, మంత్రాలు సమస్తం. ఆ దృష్టి పెట్టడానికి ఎంతోమంది ఎన్నో తిరిగామండి, ఎన్నో చేశామండి, ఫలించలేదు. దృష్టి పెట్టలేదమ్మా సమస్య అది. ఆ తిరుగుతూ కూడా ఇదే గోల. ఇంట్లో ఎవరికైనా ఒక ఇబ్బంది వచ్చిందండి, భార్యాభర్త, కొడుకు కోళ్ళ మధ్యలో ఏవో వచ్చాయండి. ఈ అత్తమావలో ఆ అత్తమావలో తీర్థాలు యాత్రలు చేస్తారండి. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ గుళ్ళోకి వెళ్ళి కాసేపు ఆ దండం పెట్టేయడం, మా అమ్మాయిని కాపాడు, మా అబ్బాయిని కాపాడు, మళ్ళీ అవతల అల్లుడిని కాపాడమని అనరు వీళ్ళు. అబ్బాయి మా అమ్మాయి కాపాడు, మా అమ్మాయి కాపాడు. మా అల్లుడు మాట రాదు ఇక్కడ. అది అలా వస్తే పక్కన పెడతాను. మా అమ్మాయి పెత్తనం ఉండాలి ఎప్పుడు. అల్లుడు ఏమైపోయినా సరే మా అమ్మాయి పెత్తనం ఉండాలి, ఆ అమ్మాయి కాపురం, మా అమ్మాయి అని మాట్లాడతారు. వాళ్ళు కూడా మా అబ్బాయి అంటే ఎప్పటికీ కలవరు. ఇంకా వీళ్ళు కోరికలు ఎలా ఉన్నాయి. వాడు ఈగోలను పోషిస్తాడు దేవుడు. అప్పుడు కూడా చూడండి, ఆ గుళ్ళోంచి ఇలా బయటికి రాగానే నేను చెప్పాను, వాళ్ళు వినలేదు అంటూ మళ్ళీ చర్చ మొదలెడతారు. ఎందుకు ఈ చర్చ? ఇది ఆపేసి ధ్యానం చేయొచ్చుగా. అందుకే మన పూజలు ఫలించట్లా, మన తీర్థయాత్రలు ఫలించట్లా, మన నోములు ఫలించట్లా. మనం దృష్టి దాని మీద పెట్టలేదు. మనం దృష్టి పెట్టిన వాళ్ళ మీద ఈ చర్చలు చేయం. 40 రోజులు దీక్ష అంటే 40 రోజులు ధ్యానమే చేస్తాం, చర్చ చెయ్యం. నో డిస్కషన్, తీసిపారాయి. ఎవరికి చెప్పే పని లేదు. అవసరమైతే మన దుఃఖం నలుగురికి తెలిసింది, ఎవరో వస్తున్నారు అంటే ఇంటి ముందు ఒక కాగితం మీద రాసి పెడతాం, నేను దుఃఖంలో లేను, ఎవరూ పలకరించడానికి రావక్కర్లేదు అని పెట్టేస్తే ఎవడు రాడు. వచ్చినా ఆ మాటలు మాట్లాడు. వాడు రాగానే మళ్ళీ అనుకున్నాం కానీ ఇలా జరిగింది, అనవసరం. అది ఈ చర్చే అనవసరం. ఈ చర్చ మన దెబ్బతీస్తుంది.
ఆ చర్చ సమయంలో చందన చర్చిత నీల కళేబర పీతవసన వనమాలి ఆయన గురించి చర్చించాలి. అంటే జడశక్తి జడాత్మిక, చిచ్చక్తి చేతనారూప ఆవిడ గురించి చర్చించాలి. అప్పుడు ఆవిడ చూసుకుంటుంది. మనం చూస్తే 10 ఏళ్ళకైనా సమస్యలు తేవలో, ఆవిడ చూస్తే 10 నిమిషాలు చాలు, 10 సెకండ్లు చాలు. వాడి మసి ఆ అనుగ్రహం మన మీద ప్రసరించాలంటే అనుసృత్య గ్రహణం, అనుసరించి మనం గ్రహించేదేనండి. ఆయన ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉన్నాడు, ఎప్పుడూ ప్రసరిస్తూనే ఉన్నాడు. సూర్యకాంతి ఉదాహరణ. సూర్యుడిని అయ్యా కాంతి ప్రసాదించు, కాంతి ప్రసాదించు. ఆయన ఏమంటాడు, ఏమిటిరా ఏం మాట్లాడుతున్నావురా సంస్కృతంలో, నేను ప్రసాదిస్తున్నావన్నా, నువ్వు కిటికీ మూసుకున్నావు అంటాడు ఆయన. కాంతి ప్రసాదించడం ఏమిట్రా కిటికీ మూసుకొని, వెర్రివాడ కిటికీ తెరువు. వీడు కిటికీ తెరవడం, లోపల అన్నీ మూసేసుకుని కూర్చుని సూర్యుడు నన్ను అనుగ్రహిస్తే బాగుండు, ఆదిత్య హృదయం రోజు చదువుతాను. ఆదిత్య హృదయం చదివేవాడు అన్ని కిటికీలు తీయాలి, తీడు. ఆదిత్య రక్కల్లా వీడికి హృదయం కావాలి, పుస్తకం కావాలి, దాని మీద మహత్తు కావాలి. ఎందుకు ఫలిస్తాయండి? ఫలించలేదు కాబట్టి ఎవడో వస్తాడు, అబ్బాయి మీరు ఫలానా వారు నమ్మకుండా మోకాలే కొబ్బరి రాస్తాడు, మతం మారిపోతాం వెంటనే. బలహీనత ఎక్కడుందండి? మందే. మనం గ్రహించవలసిన దాన్ని ఎవరో ఇస్తారు అనుకుంటున్నాం మనం, ఎవరు ఇవ్వరు. ఇవ్వవలసి వస్తే దేవుడికి ఒక కుక్క పిల్ల ఎంతో కోటీశ్వరుడు, అంతే, తేడా ఏం లేదు. దైవ సిద్ధాంతానికే ఈ భేదాలు వ్యతిరేకం. దైవ సిద్ధాంతం అద్వైతం ఒకటే, అన్నీ ఒక్కటే అనేది దైవ సిద్ధాంతం. ఏ మతంలోనైనా అంతే, అన్నీ ఒక్కటే. సృష్టి అంతా అందరికీ ఒక్కడే ప్రభు, అతడే దేవుడు. అతను మీరు ఎన్ని పేర్లైనా పిలవండి. అలా వెళ్ళిపోయాడమ్మా, అంత ఆనందంగా మృత్యువుగా సిద్ధపడి పొల్పుగా సుఖస్థితి, సుఖంగా ఉన్నాడమ్మా, ఏదో సింహాసనం మీద కూర్చున్నట్టే. మృత్యువు మాంచియుండి కీర్త్యతిశయముంది. ఎంత కీర్తి పొందాడమ్మా. విష్ణు సహస్రం ఎవరు చెప్పారు అంటే, నీ కొడుకు పేరు చెప్పుకుంటారు తల్లి, పక్కనున్న మా పేర్లు ఎవరు చెప్పుకోరని. కానీ గంగ కన్నీళ్ళు తుడుచుకుని చాలు తండ్రి, ఈ వరం చాలు. 250 ఏళ్ళు బతికేళ్ళే నువ్వు అన్నట్టు వీళ్ళు ఎవరైనా అంతకాలం బతుకుతారా? నా కొడుకు సుదీర్ఘకాలం బతికాడు, ఏదో పెళ్ళి పెడాకులు లేవు, ఏమిటో పెళ్ళి పేరంటం లేదు, ఏదో పెళ్ళి శుభలేకేసి మీ అందరినీ పిలుద్దాం అనుకున్నాను అండ్ ఇంకా నయమమ్మ, నువ్వేమో గంభాస అని రాస్తే ఎవరు రారు కూడా, చాలా ఇబ్బందులు ఉన్నాయి అందులో, నువ్వు పిలవకపోవడమే మంచిదని. ఈ గొడవలన్నీ వదిలేయవమ్మా, గంగాదేవి నువ్వు పెళ్ళికి పిలవడం మేము రావడం, ఇవన్నీ పెద్ద సమస్యలు కాదు. పెళ్ళి ఒక్కటే జీవితానికి ముఖ్య లక్ష్యం కాదమ్మా. పెళ్ళి కాలేదని అంత బాధపడక్కర్లేదు, పెళ్ళి అయిన వాడు ఎవడ సుఖంగా ఉన్నాడు కనుక. ఉంటారండి. ఎప్పుడో ఒకసారి వెనక చర్చ వచ్చింది. కాళిదాసు కుమార సంభవంలో 6వ ఆశ్వాసంలో ఈ 7వ ఆశ్వాసం ఎక్కడ ఈ మహర్షి దౌత్యం అని ఉంటుంది. అక్కడ ప్రణమ్య శిరసాదేవం విబుధాస్తదనంతరం, ప్రణమ్య శిరసాదేవం ప్రణమ్య స్థితికంఠాయ విబుధాస్తదనంతరం చరణౌ రంజయంత్వశ్యాక చూడామణి మరీచిభిగి అని ఇంటర్మీడియట్లో పాఠం ఉండేది. ఇది కాళిదాసు కుమార సంభవంలో. ఆ పాఠం చెబుతుంటే శితికంఠాయ విబుధాస్తదనంతరం అంటే నాకు అనుమానం వచ్చింది. శితికంఠాయ అంటే నీలకంఠం కదా. నీలకంఠం అనేది మరి భాగవతంలో ఎక్కడుందంటే అయ్యుమ ప్రాణేశ్వరుని ఎట్లు మింగుమనెను అయ్యుగ్ర అనల జ్వాలలన్ అని భాగవతంలో ఉంది. ఈయన విషం తాగడానికి పెడుతుంటే పార్వతీదేవితో అన్నట్టు, ఉమ అంటే ఆవిడే కదా, మరి సతీదేవిని ఉమ అనరు, పార్వతీదేవినే ఉమ అంటారు. హిమవంతుడు పెట్టిన పేరు అది. అందుకని ఉమ అయ్యుమ ఉగ్ర ఎట్లు మింగుమని అయ్యుగ్రానల జ్వాలలన్, అయ్యుమ ప్రాణేశ్వరుని ఎట్లు మృంగుమనేను అయ్యుగ్రానల జ్వాలలన్ అని నాకు అనుమానం వచ్చింది. ఏంటి ఇంతకీ శివుడు పెళ్ళి అయ్యాక విషయం తాగాడా, పెళ్ళి కాకముందు తాగాడా? మరి భాగవతంలో లెక్క ప్రకారం పార్వతీదేవికి చెప్పి వెళ్ళి తర్వాత తాగాడు అంటే అప్పటికి పెళ్ళి అయిందని అర్థం. మరి ఇక్కడ పెళ్ళి కాకముందే పార్వతీదేవిని శంకరునికి ఇవ్వండి అని హిమవంతుడిని అడిగే సందర్భంలో సప్తఋషులు ప్రణమ్య శితికంఠాయ విబుధాస్తదనంతరం అని మాట్లాడుతున్నారు. అంటే శివపార్వతులను చూడడానికి వచ్చిన వాడల్లా ముందు ఈశ్వరుడికి దండం పెట్టిన వెంటనే మీ అమ్మాయికి కూడా దండం పెడతాడాయా? ఎందుకంటే మాతరం కల్పయంత్వేనాం ఈశోహి జగతఃపిత, ఈశ్వరుడు ఇప్పటికే జగత్పిత కాబట్టి రెండవ పెళ్ళిని అనుమానించక్కల ఆయన పక్కనుంటే ఇప్పుడు జగన్మాతగా గౌరవించబడుతుందా అని అన్నారు కదా. మరి కుమార సంభవంలో కాళిదాసు రాసిన ప్రకారం పెళ్ళి కాకముందు విషం తాగడని అర్థమవుతుంది. శితికంఠుడు అనే పేరు వచ్చిందంటే నీలకంఠం దానికి కారణమే కదా. భాగవతం ప్రకారం పెళ్ళి అయ్యాక ఉమాదేవి అనుమతిస్తే వెళ్ళి తాగినట్టుగా వస్తుంది. ఏది నిజమని నాకు అనుమానం వచ్చి మా మాస్టర్ బేతవోలు రామబ్రహ్మం గారిని అడిగాను నేను. మాస్టారు ఏది నిజమంటే అమాయ కూడా ఇంకా అర్థం కాల, ఎవడైనా పెళ్ళయ్యాకే తాగుతాడు, ముందెందుకు తాగుతాడు అన్నారు. అమ్మయ్య, నాకు బకబకాలుగా విడిపోయింది సమస్య. మరి అలాగే ఉంటాయి రకరకాల కల్పాల్లో, కానీ విషయం ఇది అన్నారు. సంతోషం అండి, సంతోషం సగం బలం, మహాత్ములకు లోకమే కుటుంబం అన్నారు.
అందుకని నిజంగానండి పెళ్ళి అయితే సుఖమే, పెళ్ళి అయిన తర్వాత చాలా సమస్యలు ఉన్నాయి. అలాగని వద్దని కాదు, పెళ్ళికి ముందే తత్వజ్ఞానాన్ని గ్రహించడానికి తొందరపడాలి యువతరం, మొహమాటం లేకుండా చెబుతున్నా. వివేకానందుల పుస్తకాలు చదవండి, శంకర సాహిత్యం చదవండి, తర్వాత పెళ్లి చేసుకోండి అనిపిస్తే, లేకపోతే వదిలేయండి, ఏం గొడవలేదు. చేసుకున్న అనుభవాల మీద చెబుతున్నా, ఇవి పెద్ద విషయాలు కావు. ఎవరో బాధ పెట్టడం, బాధపడడం, ఇక్కడ ఎవరో ఆడవాళ్ళని అనుకోద్దండి దయచేసి. ఆడవాళ్ళని బాధపెట్టే మగవాళ్ళు కూడా చాలామంది ఉన్నారుగా. అసలు ఇద్దరం బాధపడుతున్నాం, అనుమానం లేదు అందులో. పిల్లలు వచ్చాక ఇంకా బాధపడుతున్నారు. ఇవన్నీ తాపత్రయాలు, బంధాలు, మమకారం కోసం పెంచుకునేవి. దీన్ని శుభము అనక్కర్లేదు, అశుభము అనక్కర్లేదు, అదో మిశ్రమం అది. అసలు అది ఎందుకు కొని తెచ్చుకోవాలి? పోనీ అంత నిగ్రహం లేదు. ఆ జ్ఞానం పొంది పెళ్లి చేసుకుంటే, నిజంగా వివేకానందుడు ఎవరినైనా పెళ్లి చేసుకుంటే ఎంత హాయిగా సంసారం ఉండేదో తత్వజ్ఞానంతో. శంకరాచార్య చేసుకుని ఉంటే ఆ తత్వజ్ఞానంతో ఆ భార్య ఎంత సుఖపడి ఉండేదో అర్థమవుతుంది. అంత సుఖంగా మనం ఉంటాం. తత్వజ్ఞానం పొందిన వాళ్ళందరూ దాంపత్యాల్లో అలాగే ఉంటారు, ఇప్పటికీ కూడా ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. వాళ్ళ సంసారాలు చాలా బాగుంటాయి, చాలా ఆనందంగా ఉంటారు. భార్యాభర్త 50 ఏళ్ళు రాని 60 ఏళ్ళు రాని చిలకల్లా ఇంకా సరగాలు ఆడుకుంటూ ఉంటారు. మనసులో ఏ వ్యామోహాలు ఉండవు. అదే జీవితం. అందుకని అలాగా చేసుకుని అలా వెళ్ళిపోయాడము. పోయే విషాదమేటికింత వలచినప్పుడు పోయే అని భీష్మరియాణం గురించి ఆ గంగానదిని ఓదారుస్తూ శ్రీకృష్ణుడు మాట్లాడాడు. ఇంతటితోటి స్వయవిరహిత పూజ్య మంత్రగీతాధిరాజ్య నయన హిమగు సూర్య నైష్ఠిక క్షేమధుర్య దయిత భువన రక్షాదాంతి సంపద్యతాక్ష దయిత భువన రక్షాదాంతి సంపద్యతాక్ష నియమ నికటవర్తి నిష్కళానందమూర్తి అని తిక్కన గారు ఆనుశాసనిక పర్వాన్ని ముగించాడు. ఇది శ్రీమదుభయ కవిమిత్ర కొమ్మనామాత్యపుత్ర బుధారాధన విరాజి తిక్కన సోమయాజి ప్రణీతమైన శ్రీమద్ ఆంధ్ర మహాభారతంబునందు ఆనుశాసనిక పర్వంబునందు పంచమాశ్వాసంబును సర్వంబును సంపూర్ణము. మళ్ళీ 23:30 గంటల్లో కలుద్దాం. అంతవరకు తెలుగు ఎక్కువగా వాడదాం, నీళ్లు తక్కువగా